నిన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఈ రాష్ట్రం మీద కొంత సోయి తెచ్చుకొని మాట్లాడినందుకు మేము సంతోషిస్తున్నాం. 10 ఏళ్ల పాలనలో ఏమీ జరగలేదు అని ఒప్పుకొని ఈ తెలంగాణలో సామాజిక న్యాయం జరగలేదని చెప్పి రైతు బంధు విషయంలో ఇబ్బంది అయింది, భూమి లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడరని చెప్పి గుర్తించినందుకు రాష్ట్ర తలసరి ఆదాయం గూర్చి మాట్లాడుకుంటూ గత 10 ఏళ్లలో తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ ఇస్తే మరి కవిత గారు గుర్తించి 10 ఏళ్లలో పూర్తిగా వాళ్ళ నాయన, వాళ్ళ అన్న, వాళ్ళ బావ ముగ్గురు కలిసి కూడా రాష్ట్రాన్ని దోసుకురని చెప్పి ఆమె ఇండైరెక్ట్గా చెప్పినందుకు కూడా తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారు. అదేవిధంగా నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి ఏర్పడ్డ తెలంగాణ మరి నీళ్లు వాళ్ళ ఫామ్ హౌస్కి వచ్చినాయి, నిధులు వాళ్ళ కుటుంబాలకు వచ్చినాయి, నియామకాలు ఓడగొట్టినా వాళ్ళ ఇంట్లో పదవులు తెచ్చుకోరు. కాబట్టి వీటన్నిటి తెలుసుకొని నిన్న కార్మికుల దినోత్సవం సందర్భంగా కవిత గారు కొంత నిజం మాట్లాడినందుకు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకొని కవిత గారు ఉన్నట్టుగా మాట్లాడారని చెప్పి సంతోషిస్తున్నారు. మేము కూడా ఇప్పటికైనా మీ 10 ఏళ్ల పాలనలో మరొక తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి మరి మీ నాయన చేస్తున్నటువంటి అప్పులు కానీ తప్పులు కానీ ఎన్నడూ కూడా ఎత్తి చూపని నువ్వు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో కార్మికులకు, రైతులకు, నిరుద్యోగులకు, యువతకు ఉపాధి విషయంలో రాష్ట్రం ముందంజలో ఉంటే ఇప్పుడు నీకు తలసరి ఆదాయం గుర్తుకొచ్చింది. గతంలో మేము 10 ఏళ్ళుగా మొత్తుకున్నాం, నిజమైన రైతులకు, నిజమైన వ్యవసాయదారులకు ఏమంటే రాళ్లకు, రప్పలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, హౌసింగ్ సొసైటీ ఫ్లాట్లకు ఆ రోజు మీరు ఇచ్చిర్రు. మేము ఆ రోజు చెప్పినాం నిజమైన రైతుకు రైతు బంధు ఇవ్వమని చెప్పినాం. మరి ఆ రోజు కూడా భూమి లేని వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి సాయం అందాలే, కొండలకు గుట్టలకు ఇస్తున్నట్టుగా రాష్ట్ర సంపదను కొల్లగొట్టి మీ కుటుంబం బాగుపడ్డది అని చెప్పి ప్రజాపాలన ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి గారు భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా కూడా వాళ్ళకు సంవత్సరానికి 12,000 ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీ నాయన చేయనటువంటి పనిని మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా మీ లెక్క కొండలకు గుట్టలకు వెంచర్లకు కాకుండా నిజమైన వ్యవసాయ రైతులకు, భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా ఇలా గుర్తించి మేము చేసినాం. ఇప్పటికైనా నువ్వు గుర్తించినందుకు మేము సంతోషపడుతున్నాం. తలసరి ఆదాయం గురించి మాట్లాడినావు. మరి తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉంటే ఈ 10 ఏళ్లలో మీ కుటుంబం పందికొక్కు లెక్క దోసుకొని ఈ తలసరి ఆదాయం వెనుకబడట్లో కారణం మీ కుటుంబం కాదా? మరి ఎందుకు మీ నాయనకు అప్పుడు నువ్వు చెప్పలేదు? నీకెందుకు అప్పుడు సోయి రాలేదు? జలయజ్ఞం పేరు మీద దోచుకున్నప్పుడు కానీ, మిషన్ భగీరథ పేరు మీద దోచుకున్నప్పుడు కానీ, రాష్ట్ర సంపదను మీ కుటుంబం దోచుకుంటే ఆ రోజు మాట్లాడే నువ్వు ఇవాళ తప్పు జరిగిపోయింది, ఇవాళ సామాజిక న్యాయం జరగలేదంటున్నావు. మరి 10 ఏళ్లలో మీ ఒక్క కుటుంబమే కదా దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించింది. మీ రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే మీ నాయనే, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే మీ నాయనే, రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి మంత్రి పదవులకు ముఖ్యమంత్రి మీరే, ముఖ్యమైన శాఖలు మీరే. ఈరోజు నీకు సామాజిక న్యాయం గుర్తొచ్చిందా? మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం ఉండాలని చెప్పి కులగణన తీసుకొచ్చి మేమెంతో మాకంతా ఉండాలని చెప్పి ఇలా తెలంగాణలో కులగణన చేసి దేశానికే రోడ్ మోడల్ కలిగినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను భారతదేశంలో మొదటగా ఇంప్లిమెంట్ చేసి సామాజిక న్యాయం ఉండాలి, సామాజిక తెలంగాణ కావాలని చెప్పి కులగణన చేస్తే నువ్వు పాల్గొన్నావు, సంతోషం.
కానీ మరి మీ నాయన మీ అన్న పాల్గొన్నప్పుడు ఆ రోజు ఎందుకు చెప్పలే నువ్వు సామాజిక న్యాయం అని చెప్పి? ఇలా సామాజిక న్యాయం చేసినాం కాబట్టే కులగణన ద్వారా 42% బీసీలకు రాజకీయ విద్య ఉపాధి కలగాలని చెప్పి మేము చట్టం చేసి ఆ చట్టాన్ని గవర్నర్ పంపితే గవర్నర్ గారు ఇవాళ దాన్ని ఆమోదించి రాష్ట్రపతికి పంపడం ఇది తొలి విజయంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. తప్పకుండా కేంద్రంలో కూడా న్యాయం జరుగుతుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా బ్రిటిష్ కాలంలో చేసినటువంటి కులగణన సుమారు 95 సంవత్సరాల తర్వాత తెలంగాణలో చేసి భారతదేశానికి రోల్ మోడల్గా నిలిచి పంపినాం కాబట్టే ఇలా భారతదేశంలో మా నాయకుడు రాహుల్ గాంధీ ఆలోచనను ఇలా ప్రధానమంత్రి కూడా స్వీకరించి వాళ్ళ మంత్రివర్గం దేశం మొత్తం జనగణనలో కులగణన చేస్తున్న దానికి మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా నిన్న కార్మికుల రోజు కవిత గారు మాట్లాడుతుంటారు. కవిత కార్మికులకు నేను అండ ఉంటా అంటున్నారు. మరి మీ 10 ఏళ్ల పాలనలో కార్మికులు అన్యాయమైపోతుంటే, కార్మికులు నీరు గారిపోతుంటే మరి అప్పటి ప్రభుత్వానికి నువ్వెందుకు బాసటగా ఉండలేదు? అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్మికులకు నువ్వెందుకు బాసట ఉండలేదు? ఆర్టీసీ కార్మికులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజులు సమ్మె చేస్తే అందులో 30 పైచీలకు కార్మికులు చనిపోతే ఆ రోజు నువ్వు కార్మికులకు ఎందుకు అండ ఉండలేదు? ఇలా కార్మికుల పట్ల నేను అండగా ఉంటా అంటున్నావు, మరి కార్మికులకు ఎక్కడ కూడా నువ్వు అండ ఉండలే. అంటే అధికారం ఉన్నప్పుడు నీకు ఏం గుర్తురావు, అధికారం పోయిన తర్వాత కార్మికులు గుర్తొస్తున్నారు, సామాజిక తెలంగాణ గుర్తొస్తుంది, రైతులు గుర్తొస్తున్నారు, తలసరి ఆదాయం గుర్తొస్తుంది. 15 ఏళ్ళు మీ నాయన మీ అన్న మీ బావ అధికారం నుండి రాష్ట్రాన్ని జెలిగలుగా పీడిస్తుంటే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఇవాళ మీ కుటుంబ కలహాల వల్ల మీ కుటుంబంలో మీ పార్టీలో నీ ప్రాధాన్యత తగ్గే వరకు ఇవాళ గుర్తుకొచ్చి మాట్లాడుతున్నావు. సంతోషం, తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ గూర్చి ఇవాళ నువ్వు నిజమైనటువంటి 10 ఏళ్ల పాలన గురించి చెప్తున్నావంటే తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా సంతోషిస్తున్నారు. మరి అప్పుడే గతంలో మీ నాయనకు నువ్వు సోయి తెచ్చుకొని చెప్పుంటే ఈ తెలంగాణ ఇంకా బాగుపడేది. ఇలా 8 లక్షల కోట్లు అప్పు చేస్తున్నప్పుడు సప్పు చేయని నువ్వు ఇవాళ మళ్ళా రాష్ట్రం గురించి మాట్లాడుతున్నావు. మీ నాయన చేసిన అప్పులే కదా, మీ నాయన చేసిన తప్పులే కదా ఇలా రాష్ట్రం ఇంత దివాలా తీయడానికి కారణం. అయినా కానీ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన అప్పులు మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ఈ రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ముందుకు తీసుకుపోయి ఇవాళ రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ₹1,00,000 రుణమాఫీకే 4 విడతలుగా పావులా చేస్తే రైతుల వడ్డీలకే సరిపోలే. ఇక మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్లో తెలంగాణ రైతుల అప్పులపాలు కావద్దు, తెలంగాణ రైతులకు మనం రుణమాఫీ చేసి తీరాలని చెప్పి 2 లక్షల రుణమాఫీ ప్రకటిస్తే గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ ఒక మాట అంటే దాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి శిలాశాసనంగా పరిగణించి ఇక తెలంగాణ ఉన్నటువంటి 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్లతోటి రుణమాఫీ చేసినాం. మీరు ఏదైతే రైతు బంధు కొండలకు గుట్టలకు ఇచ్చిర్రో మేము ఆ విధంగా కాకుండా నిజమైన రైతులకు రైతు భరోసా ఇస్తున్నాం. మీరు 10,000 ఇస్తే మేము 12,000 రూపాయలు ఇస్తున్నాం. భూమి లేని రైతులకు కూడా కాపాడుకోవాలని చెప్పి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ద్వారా సంవత్సరానికి 12,000 ఇచ్చే కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్నాడు. ఇటు రైతులను ఇటు వ్యవసాయ కూలీలను కూడా కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది అని చెప్పి రైతుల పక్షాన మా ప్రభుత్వం నిలిచింది. గతంలో రైతులు పండించిన పంట కొనాలంటే ఇబ్బందిగా ఉండే. ఇవాళ మా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మార్చులు ఎక్కడికక్కడ పిఎస్సి సెంటర్లు కానీ ఐకేపీ సెంటర్లతోటి ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేసి కొన్న 3 రోజులకే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. గతంలో మీ నాయన ఫామ్ హౌస్కు పరిమితమై వరేస్తే ఊరంటే ప్రజలు ఇబ్బంది పడ్డరు, రైతులు ఇబ్బంది పడ్డరు.
కానీ మీ ఫామ్ హౌస్లో మాత్రం 150 ఎకరాలు ఒరేసుకున్నది నిజం కదా? అప్పుడు కవితకు గుర్తు రాలేదా రైతులను అడుగుతున్నా. ఇలా మా ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుంది, సన్న బియ్యాన్ని ప్రోత్సహిస్తుంది, సన్నొడ్లను ప్రోత్సహిస్తుంది. ఆ సన్నొడ్లు రాష్ట్రంలో పడిన ఒడ్లను రాష్ట్రంలోనే ఆడిచి ఇలా సివిల్ సప్లై ద్వారా పేద ప్రజలందరికీ కూడా 3 పూటల సన్న బియ్యం తినే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మేము సన్న బియ్యం ఇస్తాం ఎలక్షన్ చెప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి పేదల పక్షాన గొప్పోడు తినే బియ్యాన్ని పేదోడు కూడా తినాలి 3 పూటలు అని చెప్పి ఇలా సన్న బియ్యం ఇస్తున్నాం. 10 ఏళ్ళుగా మీరు డబుల్ బెడ్రూమ్ పేరు మీద పేద ప్రజలను మోసం చేస్తే మా గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలో 4,50,000 ఇండ్లను ఇలా ఇందిరా మిల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది, గౌరవ ముఖ్యమంత్రిది. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇందిరా మిల్లు ఇచ్చి పేదలందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం మా ముఖ్యమంత్రి తీసుకున్నాడు. గత 10 ఏళ్ళుగా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా ఎలక్షన్లు వస్తేనే అక్కడ సంక్షేమ పథకాలు అందేది, ఎక్కడ బై ఎలక్షన్ ఉంటే అక్కడ సంక్షేమ పథకాలు అందేది. బై ఎలక్షన్ల కోసం కొత్త పథకాలు తెచ్చిర్రు, గొర్రెల స్కీమ్ తెచ్చిర్రు, నగదు బదిలీ అని చెప్పి మున్గోడు ఎలక్షన్లో నగదు బదిలీ ఇస్తా అని చెప్పి అక్కడ గొల్ల కురుమలను మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ. అప్పుడు కాంగ్రెస్ మిమ్మల్ని ప్రశ్నిస్తే మేము నగదు బదిలీ వేస్తామన్నారు. అంటే ఎలక్షన్ల కోసమే హుజురాబాద్ ఎలక్షన్లో దళిత బంధు తీసుకొచ్చారు. వీటన్నిటిని అప్పుడు కవిత గుర్తురాలని అడుగుతున్నా. అధికారం పోయిన తర్వాత మీకు కవితమ్మ గుర్తొస్తున్నాయా? మరి అప్పుడే ప్రశ్నిస్తే రాష్ట్రం ఇంకో విధంగా ఉండే కదా, మీ ఒక్క కుటుంబం పాలయ్యేది కాదు కదా. మరి అప్పుడు ప్రశ్నించండి. ఇప్పుడు మీ పార్టీలో నీ కుటుంబంలో నీకు సన్నగిల్లిందని చెప్పి మీ మధ్యలో కలహాలున్నాయని చెప్పి ఇవాళ బయట పెడుతున్న మీ నాయన మీ అన్న చేసిన తప్పులను ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలంగాణ ప్రజల పట్ల 10 ఏళ్ల పాలన గురించి నువ్వు వివరించినందుకు చాలా సంతోషపడుతున్నాం. ఇప్పటికైనా కవితమ్మ బయటికి వచ్చి మీ నాయన చేసిన అప్పులు, మీ నాయన చేసిన తప్పులు, మీ అన్న చేసినటువంటి వ్యవహారం అంతా కూడా ఇంకా బయటపెట్టి ఈ తెలంగాణ ప్రజల రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారం నుండి దోచుకురు కాబట్టి ఆ దోచుకున్న దాన్ని కక్కియాలని చెప్పి మేము కవితమ్మకు సూచన చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన నడుస్తుంది. ఈ ప్రజాపాలనలో ప్రజల సంక్షేమంతో పాటు భారతదేశంలో ఏ రాష్ట్రం తీసుకున్నటువంటి నిర్ణయం సాహసోపేత నిర్ణయాలు తీసుకొని ఇలా రాష్ట్రమే దేశానికి రోడ్ మోడల్గా ఆదర్శవంతమైన తెలంగాణగా ముందుకు తీసుకువెళ్తున్న క్రమంలో తెలంగాణలో పారదర్శకంగా కులగణన జరిగిందని చెప్పి ఇలా భారత ప్రధాని మోడీ గారు కూడా భారతదేశంలో అందరికీ కులగణన, అన్ని రాష్ట్రాల్లో కులగణన జరగాలి, అన్ని కులాలకు దామాషా ప్రకారం వాటా రావాలని చెప్పి గుర్తించిండు. రాహుల్ గాంధీ గారి ఆలోచనను గౌరవ ప్రధానమంత్రి గారు ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పినందుకు చాలా సంతోషం. ఆయనకు, ఆయన మంత్రివర్గానికి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసి ఆ జనగణనలో కులగణన తొందర చేసి పేద ప్రజలకు అన్ని విధాల సంక్షేమాలు అందే విధంగా చూడాలి. భారతదేశంలో బీసీలందరూ కూడా న్యాయం జరగాలని చెప్పి తెలంగాణలో జరిగినటువంటి బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్ చట్టసభలో చట్టం చేసి ఇలా గవర్నర్ పంపితే ఆ గవర్నర్ కూడా ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపినందుకు, ఆ రాష్ట్రపతి పంపినందుకు గౌరవ తెలంగాణ గవర్నర్ గారికి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక కవితక్క ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మాట్లాడేందుకు ఆమెను కూడా స్వాగతిస్తూ సంతోషిస్తున్నాం. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఈ కులగణన వేస్టు, కులగణన జరగొద్దు, 2018లో రాజా సింగ్ కూడా సుప్రీంకోర్టుకు కులగణన వద్దని చెప్పి మేము కులగణనకు వ్యతిరేకమని చెప్పి నిన్న ఈ ప్రాంతాన్ని చెప్పినటువంటి ఒక మంత్రి మాట్లాడిండు. బండి పోతుంటే బండి కింద కుక్క మూసిందట. మరి ఏ రాష్ట్రంలో కులగణన, మీ బీజేపీ ప్రాంత పాలతో ఏ రాష్ట్రంలో కులగణన చేసిర్రు? మరి ఎవరిని చూసి ఇలా మీ మోడీ గారు, మీ మంత్రివర్గం కులగణన, జనగణనలో కులగణన చేస్తామన్నారు? మరి ఆయనకు సోయిండి మాట్లాడుతుండా, సోయి లేకుండా మాట్లాడుతుండా?
మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4000 కిలోమీటర్లు నడిచినప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రజలు ఆయా కులాలు ఇబ్బంది పడుతుంటే ఈ భారతదేశంలో జనగణనతో పాటు కులగణన జరగాలని చెప్పి పాదయాత్రలో తెలుసుకున్న విషయాలను ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలకు పెడితే ఇవాళ మీరు వచ్చి అధికారం వచ్చినటువంటి మీ రాష్ట్రాల్లో కానీ దేశంలో చేయలేక ఇవాళ తెలంగాణలో ఇంప్లిమెంట్ అయింది. తెలంగాణ ప్రజలంతా కూడా హర్షిస్తున్నారు. రేపు భారతదేశంలో నుండి ప్రజలంతా కూడా కులగణన కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారని చెప్పి జనగణనలో కులగణన చేర్చింది. తెలంగాణను మోడల్గా తీసుకురు కాబట్టి ఇలా తెలంగాణ దేశానికి రోడ్ మోడల్ ఉంది. మరి ఆ మంత్రి సోయిండు మాట్లాడుతుండా సోయి లేక మాట్లాడుతుండా అర్థం చేసుకోవాలి. నోరుంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఒక కేంద్ర మంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు కావని చెప్పి ఆ మంత్రి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన, బడుగు బలైన పక్షాన, రైతుల పక్షాన, ముఖ్యంగా యువతను ప్రోత్సహించి ఈ తెలంగాణలో ఒక రోడ్ మోడల్గా అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శం చేయాలని చూస్తున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన నిజంగా ఇలా ఆచరణ దేశమే ఒక రోడ్ మోడల్ తీసుకున్నందుకు కూడా బీజేపీలో ఉన్నటువంటి మంత్రులను అదేవిధంగా మోడీ గారిని స్వాగతిస్తూ తొందరగా జనగణనలో కులగణన చేర్చి మా బీసీల దామాష ప్రకారం కూడా బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయంగా కూడా అవకాశాలు కల్పించాలని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తూ ఇలా దేశానికి తెలంగాణ రోడ్ మోడల్గా నిలిచినందుకు నిజంగా తెలంగాణ పౌరుడిగా గర్విస్తున్నా. దీనికి కారణమైనటువంటి మా రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసినటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.